భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఆంపియర్ కంపెనీ వాళ్ళు 3 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని అయితే లాంచ్ చేశారనమాట. ఇందులో ఒక ఎలక్ట్రిక్ బైక్ కూడా ఉంది, అప్ టు 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వేరియంట్. దాంతోపాటుగా ఆంపియర్ నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఒక అప్గ్రేడ్ వేరియంట్ కూడా వీళ్ళు అక్కడ రివీల్ చేశారు. మరి భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఆంపియర్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన 3 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఏంటో ఈరోజు మన ఈవీ కొరడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ ఆంపియర్ కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ మోడల్ గురించి మాట్లాడుకుంటే, దీన్ని సైబర్ కాన్సెప్ట్ అనే ఒక పేరుతో అయితే వీళ్ళు రివీల్ చేశారనమాట. కంప్లీట్ ఇది ఒక స్పోర్ట్స్ బైక్ లుక్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ సింగిల్ సీట్ కాకుండా కొంచెం పైకి వచ్చి వంపుతో అయితే సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. కొంచెం మనకి ఒక 125-150 cc బైక్స్ ఏదైతే ఉంటాయో సిమిలర్ టైప్ సీటింగ్తో అయితే ఈ బైక్ డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇందులో 17 అంగుళాల ట్యూబ్లెస్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేకింగ్ పరంగా సేఫ్టీ కోసం ABS బ్రేకింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మేజర్ థింగ్ వచ్చి ఎలక్ట్రిక్ బైక్లో అప్ టు 200 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. అలానే 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో ఎలక్ట్రిక్ బైక్ను ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్లో మనకి 10 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుందని చెప్తున్నారు. రేటెడ్ పవర్ అయితే వీళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో వీళ్ళు LFP బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ప్యాక్ అని కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేస్తున్నారు. ఆంపియర్ కంపెనీ వాళ్ళ స్టాల్లో మేజర్ అట్రాక్షన్ కింద అయితే ఈ సైబర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ నిలిచిందని చెప్పుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన ప్రైజింగ్ వివరాలు, ఇతర టెక్నికల్ స్పెక్స్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. జస్ట్ బేసిక్ వివరాలు మాత్రం అయితే రివీల్ చేయడం జరిగింది. బైక్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉందండి. బట్ మీకు ఈ బైక్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలానే బైక్ ముందు భాగంలో TFT స్క్రీన్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో గూగుల్ మ్యాప్స్, బ్యాటరీ స్టాటస్, డిఫరెంట్ రైడ్ మోడ్స్, ఇటువంటి వివరాలన్నీ కూడా మీకు ఆ TFT స్క్రీన్ మీద అయితే కనిపిస్తాయి. నెక్స్ట్ చూసినట్లయితే ఆంపియర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వచ్చి B2B స్పెసిఫిక్ గా B2B అప్లికేషన్స్ కోసం డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ టూ వీలర్ అని చెప్తున్నారు. ఇది కూడా సిమిలర్ గా నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉన్నట్టుగానే 12-inch ట్యూబ్లెస్ టైర్స్ అనేది ఈ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ ఇది కమర్షియల్ పర్పస్ యూసేజ్ కోసం వెనుక వైపు మనకి సీట్ ఆప్షన్ ఇస్తారు. లేదంటే మనకి అక్కడ ఏమన్నా లగేజ్ పెట్టుకునే విధంగా లగేజ్ స్పేస్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆఫర్ చేస్తున్నారు. పెద్ద ఓసలు పెట్టుకునే విధంగా కూడా దానికి పక్కన అడ్జస్ట్మెంట్లు కూడా ఈ స్కూటర్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్లో టాప్ స్పీడ్ చూసినట్లయితే 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఈ స్కూటర్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ స్కూటర్తో పాటుగా కంపెనీ వాళ్ళు 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ వారంటీ డైరెక్ట్ బేస్ వారంటీ కింద ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి అడిషనల్ కాస్ట్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 5 years ఆఫ్ వారంటీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఆంపియర్ సంబంధించిన డీలర్స్ కూడా ఈ సమాచారం తెలియదు అనమాట. అంత సీక్రెట్ గా ఉంచి డైరెక్ట్ భారత్ మొబిలిటీ ఎక్స్పోలోనే ఆంపియర్ కంపెనీ వాళ్ళు ఈ ఎక్స్ప్రెస్ వేరియంట్ కానివ్వండి, లేకపోతే మీకు ఎంత చెప్పిన బైక్ వేరియంట్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఇక చివరిగా ఆంపియర్ నెక్సెస్ వేరియంట్ లో కూడా కొన్ని అప్గ్రేడ్ వేరియంట్ తీసుకొచ్చారు. అదే ఎగ్జిక్యూటివ్ అనే వేరియంట్, అలానే S వేరియంట్, 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ 2 వేరియంట్స్ లో ఏంటంటే మోటార్ పవర్ అయితే పెంచారు. 5 కిలోవాట్ మోటార్ పవర్ అయితే ఇస్తున్నారని చెప్తున్నారు. బట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, టాప్ స్పీడ్ అనేది సిమిలర్ గానే ఇచ్చారు. 93 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ వెళ్తుందని చెప్తున్నారు. మరి దీనికి తర్వాత ఏమైనా అప్గ్రేడ్ చేస్తారు అనేది ఎగ్జాక్ట్ వివరాలు తెలియలేదు. కానీ కొంచెం మరింత రెడ్డిష్ కలర్ లో అయితే ఎలక్ట్రిక్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారనమాట. మేబీ సీట్ మరింత ప్రీమియం గా కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చూసినట్లయితే. ఇక నెక్సెస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ మనకున్న ఇంటర్నల్ అప్డేట్ ఏంటంటే, యాజ్ ఆఫ్ నో నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. బట్ కొత్తగా తీసుకొస్తున్న వేరియంట్స్ లో 4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అంటే మన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది ఆబ్వియస్లీ. మోస్ట్లీ ఇవే అనమాట ఆంపియర్ కంపెనీ నుండి మేజర్ అట్రాక్షన్స్ గా నిలిచిన 3 ఎలక్ట్రిక్ టూ వీలర్స్. మరి ఈ 3 ఎలక్ట్రిక్ టూ వీలర్లు మీకు నచ్చిన ఎలక్ట్రిక్ టూ వీలర్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అలానే ఆంపియర్ కంపెనీ నుంచి ఎక్సార్గో అనే ఒక కార్గో 3 వీలర్ కూడా తీసుకొచ్చారనమాట. ఇది స్పెసిఫిక్ గా బిజినెస్ అప్లికేషన్స్ కోసం ఎవరైతే వ్యాపారం చేసుకుంటూ ఉంటారో వాటిని లోడ్లు తీసుకెళ్ళడం కోసం అయితే దీన్ని డెవలప్ చేసామని చెప్తున్నారు. ఇందులో 50 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. 300 kg వరకు లోడ్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు. 100 కిలోమీటర్ పైగా రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ ఎలక్ట్రిక్ ఆటోలో కూడా మనకి LFP బ్యాటరీ ప్యాక్ అనేది యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీతో ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ అయితే మనకి రివీల్ చేయడం జరిగింది. బట్ ఈ ఎలక్ట్రిక్ 3 వీలర్ సంబంధించిన ప్రైజింగ్ వివరాలు కూడా ఇంకా వెల్లడించలేదు. ఇటువంటి లేటెస్ట్ టీవీ కరెంట్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ అండ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.